వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి అనొద్దన్నారు కాబట్టి కల్తీ ద్రావకం, నెయ్యి లాంటి ద్రావకం. ఈ ఆరోపణల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. దాదాపు పూర్తయినట్లే. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిటీ తన పరిశీలనను పూర్తి చేసి ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ నివేదికలో నెయ్యి నాణ్యత, సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలు, కల్తీకి దారితీసిన పరిస్థితులు, అలాగే బాధ్యులుగా భావించిన వ్యక్తుల వివరాలు పొందుపరిచినట్లుగా సమాచారం. ఈ వివాదానికి ఆరంభం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలతో జరిగింది. తిరుమలలో లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అన్నటువంటి వార్తలు, ఎన్డీడీబీ రిపోర్ట్ బయటికి రావడంతో భక్తుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఎంత రచ్చయిందనేది కూడా అందరికీ తెలిసినటువంటిదే. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసి చివరికి సుప్రీంకోర్టు దృష్టికి కూడా చేరింది. కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడింది. సిట్ తన దర్యాప్తులో కీలకమైనటువంటి అంశాలను వెలికి తీసింది. నెయ్యి సరఫరా టెండర్లలో పారదర్శకత లోపించడం, సరఫరాదారుల ఎంపికలో నియమావళి ఉల్లంఘనలు, నాణ్యత తనిఖీల్లో నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రధానంగా బయటపడ్డాయి. కొన్ని సందర్భాల్లో సరఫరా చేసిన నెయ్యి నమూనాల్లో ప్రమాణాలకి విరుద్ధమైనటువంటి పదార్థాలుగా ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో కూడా తేలింది. ఈ ఆధారాల మీద సిట్ తన నివేదికను సమర్పించడమే కాకుండా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. అయితే సిట్ నివేదికలో పేర్కొన్న లోపాలను విశ్లేషించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు ఇవన్నీ పునరావృతం కాకుండా చర్యలకు సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏకసభ్య కమిషన్ మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేవలం దర్యాప్తుతోనే కాకుండా వ్యవస్థలోని నిర్మాణాత్మక లోపాలని గుర్తించడం పైన కూడా దృష్టి సారించింది. తిరుమలలో నెయ్యి కొనుగోలు విధానం, నిల్వ, రవాణా, వినియోగ ప్రక్రియలన్నింటినీ కూడా సమగ్రంగా వాటిని పరిశీలించింది. ఇదిలా ఉంటే ఈ కమిషన్ ఏర్పాటు రాజకీయ వివాదానికి దారితీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు జరుగుతూ ఉండగా మరొక కమిటీని ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని, ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్య అని ఆరోపించింది. అయితే సుప్రీంకోర్టు వైసీపీ వాదనల్ని తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అడ్డంకులు లేవు అని స్పష్టం చేసింది. దినేష్ కుమార్ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో పేర్కొన్న సిఫార్సుల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు, సరఫరా వ్యవస్థలో సంస్కరణలు, నాణ్యతా నియంత్రణకి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్వామివారి లడ్డూ ప్రసాదంపై భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం మరింత కఠిన ప్రమాణాలను అమలు చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ పాపానికి ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా స్వామివారి దగ్గర ఆటలు వద్దు అని ముందు నుంచి చెప్తున్నా ఏం చేయకూడదో అదే పని చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కూతలు కూస్తూ వచ్చారు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారక ముందే రిపోర్ట్లు వచ్చాయి. రిపోర్ట్ని బయట పెట్టలేదు. మరి ఎవరి అనుచరుడు ఇవన్నీ దగ్గర ఉన్నారో, ఎవరికి తెలిసి ఇదంతా జరిగిందో, ఎవరు చేయించారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష, అది ఏదన్నా కానివ్వండి కఠినంగా ఉండాలి శిక్ష. ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యాలన్న ఆలోచన కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదే భక్తులు కోరుకునేది. చూద్దాం రిపోర్ట్లో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఎటువంటి సంచలనాలు నమోదవుతాయి అనేది 30వ తారీఖు దాకా వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.